మనం రోజూ చేసే పనుల్లో నీళ్లు తాగడం ఒకటి. చాలా సింపుల్ కదా. కానీ అసలు మనం సరైన పద్ధతిలో నీళ్లు తాగుతున్నామా? మన ఆరోగ్యాన్ని అద్భుతంగా మార్చేసే ఒక ప్రాచీన రహస్యం మనం నీళ్లు తాగే విధానంలోనే దాగి ఉందంటే నమ్ముతారా? అవును. ఈరోజు మనం ఆయుర్వేదం చెప్పిన ఆ అద్భుతమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రతిరోజూ మనం చేసే పనుల్లో బహుశా అన్నింటికన్నా సింపుల్ పని నీళ్లు తాగటం. కానీ ఒకవేళ మనం ఆ పనిని తప్పుగా చేస్తున్నామంటే వినడానికే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును, సరిగ్గా దీని గురించే మనం ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నీళ్లు తాగటం అదో పెద్ద పనేముందిలే అనిపిస్తుంది. కానీ మన ప్రాచీన విజ్ఞానం ఏం చెప్తుందంటే ఏమి తాగుతున్నాం అనే దానికంటే కూడా ఎలా తాగుతున్నాం అన్నదే చాలా ముఖ్యమంట. అవును, మన ఆరోగ్యంపై దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఇంతకీ ఆ చిన్న మార్పు వెనుక ఉన్న పెద్ద రహస్యమేంటో చూద్దాం రండి. సో ఈ అద్భుతమైన జ్ఞానానికి మూలమెక్కడుందంటే అది ఆయుర్వేదం. ఇది ఈ మధ్య వచ్చిన ఏదో కొత్త ఫ్యాషన్ లేదా ట్రెండ్ అనుకుంటే పొరపాటే. ఇది వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు పాటిస్తూ వాళ్ల అనుభవంతో నిరూపించిన ఒక సంపూర్ణ ఆరోగ్య శాస్త్రం. ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఒకటి ఉంది. అదే అగ్ని. దీన్నే మనం జఠరాగ్ని అని కూడా అంటాం. అంటే మన కడుపులో ఉండే జీర్ణశక్తి అనే మంట అన్నమాట. ఈ అగ్ని సరిగ్గా మండుతుంటేనే మనం తిన్నది అరుగుతుంది, పోషకాలు ఒంటికి పడతాయి, మనం మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. సో ఈ అగ్నిని కాపాడుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. చూడండి, మన జఠరాగ్ని బలంగా మంటలాగా వెలుగుతుంటే మన జీర్ణక్రియ సూపర్ ఫాస్ట్గా ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ హైగా ఉంటాయి, మొత్తం ఆరోగ్యం కలకలాడుతూ ఉంటుంది. మరి అదే అగ్ని బలహీనపడితే అప్పుడు అజీర్తి, నీరసం, బద్ధకం, శరీరంలో మలినాలు పేరుకుపోవడం ఇలాంటి సమస్యలన్నీ మొదలవుతాయి. సో ఆ అగ్ని ఎంత పవర్ఫుల్లో అర్థమవుతుంది కదా. సరే, మరి ఈ జఠరాగ్నిని బలంగా ఉంచుకోవాలంటే ఏం చెయ్యాలి? ఆయుర్వేదం కొన్ని చాలా సింపుల్ రూల్స్ చెప్పింది. ఇవి చాలా చిన్న మార్పులే, కానీ వాటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. మొదటిది చాలా సింపుల్. నీళ్ళెప్పుడు తాగినా కూర్చుని తాగాలి. నిలబడి గడగడా తాగకూడదు. కూర్చుని తాగితే శరీరం రిలాక్స్డ్గా ఉండి నీటిని బాగా గ్రహిస్తుంది. ఇక రెండోది, గ్లాస్ ఎత్తి ఒకేసారి గడగడా తాగేయకూడదు. నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. దీనివల్ల మన జీర్ణరసాలు పల్చబడిపోకుండా ఉంటాయి. ఇక మూడోది, ఇది మనం చాలా మంది చేసే పొరపాటు, భోజనం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో నీళ్లు తాగటం. భోజనానికి కొంచెం ముందు లేదా భోజనమయ్యాక తాగడం వల్ల మన జఠరాగ్ని బలంగా ఉంటుంది. ఈ ఆయుర్వేద సామెతలో ఎంత నిజముందో చూడండి. మన ఆరోగ్యానికి మనం చేసుకోగల అతిపెద్ద మేలు మన జీర్ణ వ్యవస్థను జాగ్రత్తగా చూసుకోవడమే. నిజమే కదా. మన ఆరోగ్య ప్రయాణం మొత్తం మొదలయ్యేది ఇక్కడ నుంచే. సరే, ఇప్పుడు అందరి మనసులో ఉండే ఒక పెద్ద ప్రశ్నకు వద్దాం. వేడి నీళ్లు తాగాలా, చల్లని నీళ్లు తాగాలా? అసలు మన శరీరానికి ఏది మంచిది? ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? వాటి ప్రభావాలు ఎలా ఉంటాయో ఒకసారి క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. గోరువెచ్చని నీళ్లు మన జఠరాగ్నిని పెంచుతాయి, జీర్ణక్రియకు హెల్ప్ చేస్తాయి, శరీరాన్ని శుభ్రపరుస్తాయి. అందుకే రోజంతా తాగడానికి ఇదే బెస్ట్ ఆప్షన్. మరి చల్లని నీళ్లు? అవి మన జఠరాగ్నిని చల్లార్చేస్తాయి, డైజెషన్ను స్లో చేసేస్తాయి. సరే, ఎండాకాలంలో అప్పుడప్పుడు తాగితే పర్లేదు, కానీ భోజనంతో పాటు మాత్రం అస్సలొద్దు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇలా ఊహించుకోండి. బాగా మండుతున్న మంట మీద మనం ఐస్ వాటర్ పోస్తే ఏమవుతుంది? ఫట్టుమని ఆరిపోతుంది. కరెక్ట్. సరిగ్గా అదే జరుగుతుంది మన కడుపులో కూడా. మనం ఐస్ వాటర్ తాగినప్పుడు మన జఠరాగ్ని కూడా అలాగే చల్లారిపోతుంది. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మన డైలీ లైఫ్లో సులభంగా పాటించగల ఒక మంచి నీటి అలవాటును ఎలా మార్చుకోవాలో చూద్దాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, 1, రోజంతా గోరువెచ్చని నీటిని కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ ఉండండి. 2, ఐస్ వేసిన కూల్ డ్రింక్స్ ముఖ్యంగా భోజనంతో పాటు అస్సలు వద్దు. 3, నీళ్లు తాగేటప్పుడు ఎప్పుడూ కూర్చుని ప్రశాంతంగా తాగండి. ఇక 4ది, ఇదన్నింటికన్నా ముఖ్యం, మీ శరీరం చెప్పేది వినండి. నిజంగా దాహం వేసినప్పుడే నీళ్లు తాగండి. అంతే. ఈ చిన్న మార్పులు మన ఆరోగ్యానికి పెద్ద బూస్ట్ ఇస్తాయి. అంటే ఆలోచించండి, మనం రోజూ తాగే ప్రతి గ్లాసు నీటిలో ఇంత పవర్ దాగి ఉందన్నమాట. సరైన పద్ధతిలో తాగితే ఒక మామూలు గ్లాసు నీళ్లే మనకు అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆరోగ్య సాధనంగా మారలదేమో కాదా? ఈ ఆలోచనతో ఈ రోజుకి ముగిద్దాం.